మీ పరుపు ఆర్డర్ ఇస్తే ఆన్లైన్లో మీకు పరుపు ప్యాకింగ్ యూనిట్లో ఉన్నామండి. ఎలా చేస్తాము అన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. ఒక కస్టమర్ కూడా మా దగ్గర రిమార్క్ రాకుండా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే మా క్లీన్ అండ్ ప్యాకింగే అన్ని నీట్గా. చోర్ బజార్కి వెళ్ళినప్పుడు కనుక మీకు ఎలా అయితే సర్దుకుంటారో నేను అలాగే సర్దుకుంటా. ఎవరు ఏది ఆర్డర్ పెడతారో తెలియకపోయినా అన్ని రెడీగా స్టాక్ పెట్టాలి. ఆర్డర్ వచ్చినాక 24 అవర్స్ డెలివరీ ఇవ్వాలి. మా పాలసీ అది. ఎన్ని పరుపులన్నా రానియండి. అందుకని అన్ని రెడీగా అన్ని సైజుల్లో పెడతా ఉంటాం. ఇవన్నీ 6 ఇంచ్ లాటెక్స్ అండి. మనకి ఇలా బండిల్స్లో ఇలా వస్తాయన్నమాట. మనకి ప్యాకింగ్ యూనిట్ 1లో ఉన్నాము. లాటెక్స్లో ఓపెన్ చేసి చెక్ చేసుకొని ప్యాకింగ్కి వెళ్తానికి సిద్ధంగా ఉండే అనమాట. కింద అన్ని 6 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ లాటెక్స్లు ఉంటాయి. పైన అన్ని కూడా పిఈ ఫోము, హెచ్ఆర్ ఫోము, జేజే ఫోములు, ఇవన్నీ 4 ఇంచెస్ ఫోములు అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. నేను ఎలా అయితే కొనుక్కుంటా కస్టమర్ కూడా అలాగే కొనుక్కోవాలని కోరుకుంటాను నేను. అందుకనే హెవీ క్వాలిటీ యాక్సిరీస్, హెవీ క్వాలిటీ ఫోమ్స్, హెవీ క్వాలిటీ లాటెక్స్, నేచురల్ లాటెక్స్లు అన్నీ ఇస్తాను. ఇది మా ప్యాకింగ్ యూనిట్ అండి. కస్టమర్కి వెబ్సైట్లో బుకింగ్ అయినా 24 అవర్స్లో ప్యాక్ చేసి పంపిస్తాం. ఇవి వచ్చేసరికి పరుపు ఇక్కడ కటింగ్ అవుతుందండి. గమ్మింగ్ ఎలా అవుతుందో మొత్తం ఇక్కడ చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా. ఇదిగోండి ఇది లాటెక్స్, ఇదేం రీబాండెడ్. చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉంటుందో, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. జిప్ కవర్ మీద కూడా మన లోగో వచ్చేస్తుంది. మీ ఇంటికి వచ్చినాక మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. రీబాండెడ్ వచ్చిందా, లాటెక్స్ వచ్చిందా, కరెక్ట్గా ఉందా లేదని. డబల్ ప్యాకింగ్ చేస్తాం. కవర్తో ప్యాకింగ్ చేస్తాం, డబల్ ప్యాకింగ్ చేసి మీ అప్లికేషన్ కూడా దీని మీద ఎతికిస్తాం. ప్యాకింగ్ యూనిట్లోని కరెంటు గురించి, ప్యానల్ బోర్డు, మేము వాడినటువంటి కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి అన్ని దాని మీద క్లారిటీగా చెప్తా అండి. మా బిల్డింగ్లో కరెంటు తక్కువతోటి లైటింగ్ లోపలికి ఎలా వచ్చింది అనేది మీకు క్లారిటీగా చెప్తా అండి. నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మా తినాలండి. ఈరోజు మనం ప్యాకింగ్ యూనిట్ అండి. మీ పరుపు ఆర్డర్ ఇస్తే ఆన్లైన్లో మీకు పరుపు ప్యాకింగ్ యూనిట్లో ఉన్నామండి. ఎలా చేస్తాము అన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ఒక జిప్ కవర్లే ఇన్ని ఉన్నాయండి ర్యాక్స్. అలాగే ప్రొటెక్టర్లు, టాపర్లు, బెడ్షీట్లు, ఏసీ కంఫర్టర్లు, డూయట్ కవర్స్, ఫ్లోర్ పిల్లోస్, బెడ్ మ్యాట్లు, అలాగే పిల్లోస్, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మొత్తం క్లారిటీ చూపిస్తాను. మేము ఎట్లా ప్యాకింగ్ చేస్తాం మొత్తం ఈ వీడియోలో వచ్చింది చూడండి. ఇవన్నీ వచ్చేసరికి జిప్ కవర్లు అండి. మీరు ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క సైజే ఉంటాయి. ఇప్పుడు మీరు 78, 72 సైజు ఒక పరుపు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒక ర్యాక్ నిండా 78, 72 2 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 4 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 6 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 8 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 10 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 12 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 14 ఇంచెస్, ఇట్లా 16 ఇంచెస్ వరకు ఉంటాయండి ప్రతి సైజులో. 78, 72, 75, 72, 68, 78, 60, 75 ప్రతి సైజులో మొత్తం 10 రకాల సైజులు అండి. 10 సైజులో మళ్ళీ ఇంచెస్ ఒక 10 రకాలు ఉంటాయి. అంటే 100 రకాల సైజుల్లో జిప్ కవర్స్. ఎవరు ఏది ఆర్డర్ పెడతారో తెలియకపోయినా అన్ని రెడీగా స్టాక్ పెట్టాలి. వెబ్సైట్ ఆన్లైన్లో చేసేటప్పుడు సరుకు ఆర్డర్ వచ్చినాక 24 అవర్స్ డెలివరీ ఇవ్వాలి. మా పాలసీ అది. ఎన్ని పరుపులన్నా రానియండి. అందుకని అన్ని రెడీగా అన్ని సైజుల్లో పెడతా ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ కూడా జిప్ కవర్స్ అండి. ఇటు వచ్చేస్తే ఇప్పుడు ఇవన్నీ పిల్లోస్, బండిల్స్ అనమాట. ప్యూర్ లాటెక్స్ పిల్లోస్, షెడ్డెడ్ పిల్లోస్, కరువు పిల్లోస్, స్టాండర్డ్ పిల్లోస్, కింగ్ పిల్లోస్, అన్ని రకాల పిల్లోస్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్లోర్ పిల్లోస్. అట్లాగే ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి 3-in-1 ప్యాక్ అని కొత్తగా ఇప్పుడు లాటెక్స్లో వదిలాం కదండి. డూయట్ కవరు, 2 పిల్లోస్, 2 బెడ్షీట్లు మ్యాచింగ్ అయ్యేట్టుగా దానికి సంబంధించినవి అండి. ప్రొటెక్టర్లు, టాపర్లు ఇవన్నీ కూడా 3-in-1 ప్యాక్కి ప్రీమియం క్వాలిటీ అన్నీ. బెడ్షీట్ కాడి నుంచి, జిప్ కవర్ కాడి నుంచి, టాపర్ కాడి నుంచి. ఇంకా ఇప్పుడు స్పెషల్ ఏంటంటే వీటికి 3-in-1కి ఇచ్చేదానికి పర్ఫ్యూమ్ కూడా వస్తుంది. టాపర్కి, జిప్ కవర్కి వీటిలో అవైలబుల్ ఉన్నంత వరకు పర్ఫ్యూమ్ వస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ కాంప్లిమెంట్స్. మనం ఇచ్చే ప్యాడ్లు, రైటింగ్ ప్యాడ్లు కానీ ఏదైనా కాంప్లిమెంట్స్ ఉన్నా కానీ ఇప్పుడు జనవరి 1 కాబట్టి అప్పటి నుంచి ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ ఏసీ కంఫర్టర్స్. ఇవన్నీ వచ్చేసరికి ఇన్నర్ కవర్లు అండి. ఇన్నర్ జిప్ కవర్లు. పైన అన్ని బాక్సులు అయినా డ్యామేజ్లు ఏమైనా వస్తే కనుక ఇక్కడే సెలెక్ట్ చేసేసి డ్యామేజ్లన్నీ పక్కన పెట్టేస్తాం. అసలు కస్టమర్ దాకా వెళ్ళే పని కూడా ఉండదండి మా దగ్గర. ఇది కూడా 3-in-1 ప్రొటెక్టర్, టాపర్, బెడ్షీట్ ఇస్తాం కదండి రీబాండెడ్ లాటెక్స్లకి. దానికి సంబంధించినవి అనమాట. దీంట్లో కూడా 6 feet, 5 feet, 4 feet, 3 feet దివాన్ సైజు, ఇట్లా రకరకాల సైజులు ఉంటాయి కదండి. ఎవరి సైజు ఒక్కొక్క కానా ఒక్కొక్క రకం అనమాట. కస్టమర్స్ చాలామంది అడుగుతుంటారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అని. అలా వీడియో కాల్ ఫెసిలిటీ ఏముందండి, మనం అన్ని ఫేర్గా ఇస్తున్నాం. లోపల ఏం ఫోములు ఉంటాయో, ఏం యాక్సిరీస్ ఉంటాయో అన్నీ వచ్చిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎక్కడా కూడా ఏం తేడా ఉండదు. ఇదంతా ఒక ప్యాకింగ్ యూనిట్లో ఒక ఏరియా అండి. ఇంకొక యూనిట్ ఉందండి దీంట్లో. ఇవన్నీ స్టాక్ అంతా కూడా ఒక ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అక్కడంతా చెకింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తాయి. ఇక్కడి నుంచి మనం ప్యాకింగ్కి వెళ్ళిపోతాయి అనమాట. అది గోడన్ పాయింట్ అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాకింగ్ యూనిట్ అండి. ప్రతిదీ కూడా క్లీన్ అండ్ గ్రీన్. చాలా పరుపుల కంపెనీలు చూసా కదా, మున్సిపాలిటీ తొట్టిలాగా ఉంటాయి. పరుపుల మీద ఎక్కి చూపించి, లారీ ఎక్కిచ్చి, మనుషులు ఎక్కి తొక్కుతా ఖరాబ్ చేస్తారు. నాకు అలా పరుపు వీడియో చూస్తే అనీజీగా ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని. ఆ పరుపు అయిన వాళ్ళు
లారీ ఎక్కిస్తారు, ఆటో ఎక్కిస్తారు, వ్యాన్ ఎక్కిస్తారు, తొక్కుతున్నారు. అది పారేస్తారా మళ్ళీ మీకే పంపిస్తారా? ఒక నిమిషం ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ప్యాకింగ్ యూనిట్ ఇంత చిన్న గీత కానీ చిన్న మరక కానీ ఎక్కడ కూడా పగడ్బందీగా చేస్తాం. మేము పర్చేజ్ చేసినా అలాగే పర్చేజ్ చేస్తాం, ప్యాకింగ్ చేసిన పచ్చి అలాగే చేస్తాం. కస్టమర్ని కూడా మాదిలాగా ఆలోచిస్తాం కానీ కస్టమర్ లాగా ఆలోచించాం. కస్టమర్ మా దగ్గర ఐటెం కొన్నా కానీ ప్యాకింగ్ కానీ పగడ్బందీగా చేసి మీకు పంపిస్తాం. ఇప్పుడు ఈ ప్యాకింగ్ యూనిట్ యాక్చువల్గా మీ షూటింగ్ కోసం ఇలా రెడీ చేసింది కాదు, 365 రోజులు ఇలాగే ఉంటుంది. ముందు నాకు నచ్చదు ప్యాకింగ్, ఏ ఐటమ్ ఎక్కడ ఏది ఉండాలి, ఇన్ని రకాల యాక్సరీస్ మేము ఇవ్వగలుగుతున్నామంటే ఇప్పటివరకు జీరో మిస్టేక్ అండి. ఎవరు కూడా ఒక పిల్లో రాలేదు, ఓ బెడ్షీట్ రాలేదు, ఓ ప్రొటెక్టర్ రాలేదు, ఓ టాపర్ రాలేదు, ఓ కంఫర్ట్ రాలేదు అనేది ఇప్పటివరకు లేదండి. జీరో మిస్టేక్ చేయగలిగామంటే అది ఒకటి. ఎంతమడికి ఏ పరుపు అయినా సరే ఆర్డర్ ఒప్పుకున్నాక 24 అవర్స్లో డిస్పాచ్ చేసేసాను. ఒక్క పరుపు కూడా మేము పెండింగ్ పెట్టింది కూడా లేదు అసలు. అన్ని స్టాక్ ఉంటే నేను ఆ వెబ్సైట్లో పెడతాను, స్టాక్ ఉంటే నేను వీడియో తీస్తాను, స్టాక్ ఉంటే నేను ఆర్డర్ ఒప్పుకుంటాను. కొంతమంది లాడ్జీ వాళ్ళు, హాస్టల్ వాళ్ళు అడుగుతుంటారు 100 పరుపులు కావాలని. నేను ఒప్పుకోండి, ఎందుకంటే మన దగ్గర అవైలబిలిటీ ఉంటేనే ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ అన్నా తగ్గించి ఇవ్వాలి, లేకపోతే అన్ని చెత్త కంపెనీలతో నేను పోటీ పడలేను. నేను ఎలా అయితే కొనుక్కుంటా కస్టమర్ కూడా అలాగే కొనుక్కోవాలని కోరుకుంటాను నేను. అందుకనే హెవీ క్వాలిటీ యాక్సరీస్, హెవీ క్వాలిటీ ఫోమ్స్, హెవీ క్వాలిటీ లాటెక్స్, నేచురల్ లాటెక్స్లు అన్నీ ఇస్తాను. ఈ ఫ్లోర్లో వచ్చేసరికండి పియూ ఫోమ్లు, సూపర్ సాఫ్ట్లు, జేజే ఫోమ్లు, ఇవన్నీ బండిల్స్ లెక్క ఉంటాయి. ఇప్పుడు ఎన్నో ఫోములు ఉంటాయండి, సైజుల్లో ఉంటాయి. వీటిల్లో 78, 72, 4 ఇంచ్, 2 ఇంచ్, 75, 72 ఇట్లాగే ఫోముల్లో ఎన్నో రకాల వెరైటీస్. పియూ ఫోము, జేజే ఫోము, హెచ్ఆర్ ఫోము, సూపర్ సాఫ్ట్, గ్రిడ్ ఫోము, అలాగే హెచ్ఆర్లో 2 ఇంచెస్, సూపర్ సాఫ్ట్లో 4 ఇంచెస్, జేజేలో 2 ఇంచెస్, ఇట్లా రకరకాల ఫోములు ఉంటాయండి. ఎన్నో సైజులు ఉంటాయి. 78, 72 కాడి నుంచి 72, 30 వరకు ఎన్నో రకాల ఇలా బ్లాక్లు వస్తాయండి. ఈ బ్లాకులనే మేము ఏం చేయదు, పెద్ద బ్రహ్మ విద్యాలయం. ఇక్కడ ప్యాకింగ్ దాంట్లో ఏముంటాయంటే అన్ని రకాల బ్లాకులు తీసుకొచ్చి మీకు జిప్ కవర్లో పెట్టేసి అన్ని యాక్సరీస్ తొడిగి పంపించేస్తాం, అంతే. సింపుల్. పరుపు అనేది మా స్పెషాలిటీ ఏంటంటే అన్ని హెవీ క్వాలిటీ వాడి నిజాయితీగా ఉండబట్టి మాకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఇక్కడ మనం లాటెక్స్ యూనిట్కి వచ్చాం, లాటెక్స్ ప్యాకింగ్ యూనిట్కి వచ్చాం. ఇక్కడ 6 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ లాటెక్స్ ఉంటాయి. ఈ స్టాక్ అన్నీ మనకి డైరెక్ట్గా లోడ్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టి చెక్ చేసిన తర్వాత ప్యాకింగ్కి పంపిస్తాం అనమాట. ఇవన్నీ 6 ఇంచ్ లాటెక్స్ అండి. మనకి ఇలా బండిల్స్లో ఇలా వస్తాయన్నమాట. మనకి ఇవన్నీ 6 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ లాటెక్స్లు సైజులు వారీగా అండి. ఈ ప్యాకింగ్ యూనిట్లో ఓన్లీ 2 ఇంచ్ లాటెక్స్ ఉంటాయండి. మొత్తం అన్ని సైజుల్లో 2 ఇంచ్ లాటెక్స్, ఏ బండిలుగా బండిలు. ఇక్కడ ఏమవుతుందంటే అండి, అన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే లాటెక్స్ షీట్లు ఒక రకం తీసుకొచ్చి కటింగ్లు చేసి అవి అమ్ముతూ ఉంటాయి. మేము అట్లా కాదు, ఎన్ని రకాల సైజులు ఉంటే అన్ని రకాలు పెడతాం. ఎందుకంటే 78, 72లోనే ప్రతి ఒక్కళ్ళు 75, 72కి, 70, 60కి, 75, 60కి అన్నిటి దాంట్లోనే కటింగ్ చేసి అమ్ముతారు. దానివల్ల ఏంటంటే డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు, అన్నిటికీ అదే వాడాలి కాబట్టి వాళ్ళకి లాస్ వచ్చింది కాబట్టి డెన్సిటీ తగ్గించి పెడతారు. మేము అట్లా చేయం అసలు. ప్రతి సైజుకి ప్రతి లాట్ తెప్పిస్తూ ఉంటాం. ఇప్పుడు 84, 72 ఉందనుకోండి, 2 ఇంచెస్ అలా ఉంటేనే మీకు క్వాలిటీ కరెక్ట్గా వచ్చింది. అందరూ స్టిచ్చింగ్ పెట్టి అవడం వల్ల జాయింట్లు వేసి కూడా అమ్మేస్తారు మొక్కలన్నీ. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 84, 72. 84, 72 అంటే 84, 72 బ్లాక్సే దీంట్లో ఉంటాయి. అందరూ ఏం చేస్తారంటే 84, 72 అనగానే వాళ్ళ దగ్గర లేకపోయినా ఆర్డర్ ఒప్పుకొని 6కి అడుగు ముక్క జాయింట్ చేసి అమ్మేస్తారు. మేము అసలు జాయింట్ చేయం. అసలు ఏ రకానికి ఆ రకాన్ని తీసుకొస్తాం. ఏదైనా స్టాక్ ఉంటేనే ఆర్డర్ ఒప్పుకుంటాము. 24 అవర్స్లో మాది స్టాక్ డిస్పాచ్ అయిపోవాలి. డైరెక్ట్ కస్టమర్కే కాబట్టి అన్ని హెవీ క్వాలిటీయే మేము పెడతాం. ఇవి కూడా 2 ఇంచెస్ అండి. అవన్నీ 78, 72లో ఉంటాయి. ఇటు పక్క యూనిట్లో అన్ని 75 సైజుల్లో, ఏ లాటుగా ఆ లాటు. ఒక రకం ఒక సైజు, ఒక రకం ఒక సైజు, ఇంచెస్ వైజ్గా రకరకాలు అనమాట. ప్యాకింగ్ యూనిట్ 1లో ఉన్నాము. ఇక్కడ యూనిట్ 1లో ఏముంటాయంటే లాటెక్స్లో ఓపెన్ చేసి చెక్ చేసుకొని ప్యాకింగ్కి వెళ్తాను సిద్ధంగా ఉండే అనమాట. కింద అన్ని 6 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ లాటెక్స్లు ఉంటాయి. పైన అన్ని కూడా పియూ ఫోము, హెచ్ఆర్ ఫోము, జేజే ఫోములు, ఇవన్నీ 4 ఇంచెస్ ఫోములు అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. మీరు ఒకసారి చూడండి, అన్ని సైజులు ఏ లాటుగా అలాంటి పెడతాం. అన్ని మిక్సీ కలబంద కొందలాగా పెట్టాం. చిన్నపిల్లలు వచ్చినా కూడా మా దాంట్లో పరుపు ఏదైనా తీయాలన్నా కానీ ఈజీగా ఉంటుంది సైజు. 78, 72నా, 75, 72నా అన్ని సైజుల్లో అన్ని ఫోముల్లో ఒకే చాట్ ఉంటాయి. మనకి కస్టమర్ ఆర్డర్ రాగానే 24 అవర్స్లో డిస్పాచ్ చేయాలంటే ఇంత స్టాక్ మేము పెట్టుకొని అన్ని సైజుల్లో పెట్టుకొని మేము ఇవ్వగలిగితేనే బిజినెస్ అండి. మ్యాక్సిమం 24 అవర్స్లో మేము సప్లై చేసేస్తాం. అలాగే వీటిలో 4 ఇంచ్ లాటెక్స్లో 75లో ఉంటాయి, మళ్ళీ 78లో ఉంటాయి. 6 ఇంచ్ లాటెక్స్లో 78, 72, 6 ఇంచ్ లాటెక్స్, 75, 72, 6 ఇంచ్ లాటెక్స్. ప్రతి సైజులో కూడా అన్ని రకాల సైజుల్లో అన్ని రకాల లాటెక్స్లు పెడతాం. ఈ పైన ఉన్నాయన్నీ జేజే ఫోములు, ఈ పైన ఇటు పక్క ఉన్నాయని బ్లూ కలర్లో ఉన్నాయని హెచ్ఆర్ ఫోములు. ఒక కస్టమర్ కూడా మా దగ్గర రిమార్క్ రాకుండా ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే మా క్లీన్ అండ్ ప్యాకింగే. ఇంత మటుకి జీరో రిమార్క్ అండి. 4 సంవత్సరాల నుంచి 1,00,000 మంది కస్టమర్లకు మేము ఇచ్చుంటాం. యాక్సిరీస్ కానీ ఏదైనా సరే జీరో రిమార్క్, జీరో కంప్లైంట్. ఒక యాక్సిరీస్ రాలేదని కానీ,
ఒకటి బాగలేదని కానీ ఇంతమందికి లేదండి. అన్ని నీట్గా చోర బజార్కి వెళ్ళినప్పుడు కనుక మీకు ఎలా అయితే సర్దుకుంటారో నేను అలాగే సర్దుకుంటా. మీరు అన్ని ప్యాకింగ్ యూనిట్లు చూడండి, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చూడండి, మున్సిపాలిటీ తొట్టిలాగా ఉంటాయి. గంటలో పరిపిస్తూ ఉంటారు, రోజుకు కూడా ఇవ్వలేరు వాళ్ళు. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే సెలక్షన్ చేసుకోవాలన్నా కానీ కష్టం అండి. ఎందుకంటే క్లాత్లన్నీ గుట్టపోసి ఉంటాయి, ఫోమ్లన్నీ గుట్టపోసి ఉంటాయి. ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే గంట ఇస్తామని చెప్తారు. ప్యాకింగ్ యూనిట్ 1లో ఇక్కడ మెమరీ ఫోమ్స్ ఉంటాయి అన్ని సైజుల్లో, 78, 72, 75, 72, 78, 60 అన్ని సైజుల్లో ఆ మెమరీ ఫోమ్లు ఉంటాయండి. పైన కింద వచ్చేసరికి థాయిలాండ్ లాటెక్స్ గుట్టలాగా ఉండేది, ఏమన్నా క్వాలిటీ ఉండవు. మా దగ్గర థాయిలాండ్ లాటెక్స్ రోజు తెలుసు అనమాట. కానీ కొంతమంది అడుగుతారని తెప్పిస్తాము. థాయిలాండ్ లాటెక్స్ గ్రిడ్ టెక్నాలజీ పైన 2 ఇంచెస్ పెడతామండి. లాటెక్స్ బరువు కాబట్టి కింద పెడతాం అనమాట. ప్రతి చోట మేము ప్లేస్ వేస్ట్ పోకుండా నీట్గా గడంచీలు చేపించి కస్టమర్కి ఫాస్ట్గా డెలివరీ ఇవ్వడం కోసం ఇలా ప్లాన్డ్గా నీట్గా సర్దుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి అన్నీ కూడా 3-in-1 లాటెక్స్ అని కొత్తగా వస్తుంది కదండి, దానికి సంబంధించినవి కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే డెన్సిటీ వైజ్గా లాటెక్స్లు వస్తాయి అన్నమాట. 2 ఇంచెస్లో ఏ సైజుకి ఆ సైజు డెన్సిటీ వైజ్గా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయటం, మోసం చేయటం, ఉదాహరణ బదులు ఒకటి ఇవ్వటం, చెప్పింది చేయకుండా ఉండటానికి కుదరదు అసలు. నేను ప్రతిదానికి జిప్ సిస్టమ్ పెట్టింది అందుకు. ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత. అట్లాగే ఎన్ని కాంప్లిమెంట్కి ఇచ్చిన బ్యాడ్లు ఇలా ఉంటాయండి. ఇది కూడా ప్యాకింగ్ 1 యూనిట్లో ఉన్నామండి. ఇక్కడ కూడా 2 టేబుల్స్ ఉంటాయి. ఇక్కడ ప్యాకింగ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఆర్డర్ వచ్చిన వెబ్సైట్లో ఆర్డర్ వచ్చిన 24 hours లోపు మేము డిస్పాచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే అండి. ఇక్కడ కూడా రీబాండెడ్ ఉంటుంది. ఇక్కడ ఈ సంచులు చూశారు కదండి, ఇవన్నీ ఏంటంటే మనం పరుపు ఆర్డర్ బుక్ చేయగానే దానికి సంబంధించినవి దీంట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా అప్లికేషన్ వెబ్సైట్లో మీకు ఆర్డర్ బుక్ చేయగానే ఇలా వచ్చేసింది మీ పేరు, మీ ఫోన్ నెంబరు, దీనికి మీకు ఏమేంటి, మీ సైజ్ ఏంటి, మీ బెడ్షీట్లు ఏంటి, కంఫర్టర్ ఏంటి, లాటెక్స్ ఏంటి, రీబాండెడ్ ఏంటి, ఎన్ని ఇంచెస్, సూపర్ సాఫ్ట్ ఎన్ని ఇంచెస్. ఇది పేరు వచ్చేసరికి వెంకట్ర స్వామి, సిటీ వచ్చేసరికి కాకినాడ రూరల్. చూడండి, జనవరి 10వ తారీఖు బుకింగ్ అయిందండి. డిస్పాచ్ 11వ తారీఖు బుకింగ్ అయిపోయింది. ఇక్కడ మా వెబ్సైట్ మీద కూడా చూడండి ఎన్ని సంతకాలు ఉంటాయో. ప్యాకింగ్ ఎవరు చేశారు, ప్యాకింగ్ యాక్సిరీస్ ఎవరు చెకింగ్ చేశారు, బిల్లింగ్ ఎవరు చేశారు, మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరు, కస్టమర్ రెఫరెన్స్ ఏంటి, ఈ టోటల్గా చెక్ చేసి ఇక్కడ సంతకం పెడతారండి. ఒక అప్లికేషన్ మీకు రావాలంటే 6 సంతకాలు రావాలి. అందుకని ఒక్కటి 0 కంప్లైంట్ అండి ఇప్పటివరకు. మాకు అది యాక్సిరీస్ రాలేదు, ఆ యాక్సిరీస్ మిస్ అయింది, అది బాగలేదు, ఇది బాగలేదు అనేది లేదు అసలు. ఎందుకంటే ప్రతిదీ కూడా 1కి 6 చెక్ చేసి పంపిస్తాం కాబట్టి మాకు 0 కంప్లైంట్ అనమాట. ఇంకో డిపార్ట్మెంట్ స్టాక్ వచ్చిన చెక్కింగ్ కోసమే ప్రతిదీ చెక్కింగే చూసుకుంటా ఉండేది. ఒక్కటి కూడా మిస్టేక్ కాకూడదు, కస్టమర్ నష్టపోకూడదు, అది మా పాలసీ. ఏదైనా సరే మిగిలిన పీసులు ఉంటాయి వేస్ట్ పోకుండా కస్టమర్కి, ఇప్పుడు ఫోమ్ మిగిలితే ముక్కల్లాగా చేసి కస్టమర్కి ఇచ్చేస్తాం, డస్టర్ లాగా వాడుకుంటారు. ఇవన్నీ కూడా చెక్కింగ్ డిపార్ట్మెంట్ పగడ్బందీగా అమలు చేసింది అనమాట. నేను చెప్పినట్టుగా కస్టమర్కి పగడ్బందీగా అమలు చేసి ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు, డబల్ ప్యాకింగ్, త్రిబుల్ ప్యాకింగ్ నీట్గా ఎలా చేస్తున్నారు, పేర్లు ఎలా రాస్తున్నారు, ఇన్ని చెక్కింగ్ డిపార్ట్మెంట్ అండి. ఇలా 4 డిపార్ట్మెంట్లు ఈ ప్యాకింగ్ యూనిట్లో వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని మా ఎన్ని లక్షల పరుపులు అమ్మినా కూడా ఒక్కటి రిమార్క్ కూడా లేదు, కంప్లైంట్ లేదు, రిమార్కు లేదు. ఇది మా ప్యాకింగ్ యూనిట్ అండి. కస్టమర్కి వెబ్సైట్లో బుకింగ్ అయినా 24 hours ప్యాక్ చేసి పంపిస్తాం. ఇది వచ్చేసరికి పరుపు ఇక్కడ కటింగ్ అవుతుందండి, గమ్మింగ్ ఎలా అవుతుందో మొత్తం ఇక్కడ చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా. మా ప్యాకింగ్ యూనిట్ కూడా చూడండి అంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉండిద్దో. లాటెక్స్ కానీ ప్రతిదీ క్వాలిటీ, హై క్వాలిటీ, రీబాండెడ్ కానీ ప్రతిదీ హై క్వాలిటీ వదులుతామండి. అందుకనే మా దగ్గర కస్టమర్లు ఎక్కడెక్కడి నుంచో మా దగ్గర కొనడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఎందుకంటే మా ప్యాకింగ్ యూనిట్లో చిన్న మరక కూడా పడకుండా మేము పంపించడానికి కారణం, మా జిప్పు ఓపెన్ చేసి చూస్తే చిన్న మరకున్నా సరే కస్టమర్ ఒప్పుకోరు. అన్ని కంపెనీలు, పరుపుల కంపెనీలు చూడండి ఎలా ఉంటాయంటే మురకాల పక్కన చెత్త కుప్పలు ఉన్నట్టు ఉంటాయి. ఫోములు అలాగే పడేస్తారు, క్లాత్లు అలాగే పడేస్తారు. అసలు ఒకడు కాలేజ్ తొక్కుతుంటాడు, ఒక నీళ్లు పెట్టి ఖరాబ్ చేస్తుంటాడు, వాళ్ళు బస్సు ఎక్కిస్తారు, వాళ్ళు లారీ ఎక్కిస్తాడు. ఆ పరుపులు ఏం చేస్తారు నాకు అర్థం కాల, చెప్పులతో తొక్కుతారు, షూ వేసి తొక్కుతున్నారు. ఆ పరుపుల మీద మరకబడిద్ది కదా, అంటే వాళ్ళు స్టిచ్చింగ్ చేసి పంపిస్తారు కాబట్టి ఎట్లా ఉన్నా సరే కస్టమర్ తీసుకుంటారని వాళ్ళకి ఒక ధైర్యం అనమాట. అసలు మేము అలాంటి పనే చేయం, అసలు పర్ఫెక్ట్గా ఉంచుతాం. క్వాలిటీ అంటే ముందు నీట్నెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, తర్వాతే క్వాలిటీ. నీట్గా ఉండాలి. ఎందుకంటే పరుపు మీద కొన్ని సంవత్సరాల పాటు మనం పనుకుంటాం. ఆ పనుకున్నప్పుడు లోపల ఏదైనా మట్టి ఉన్నా, డస్ట్ ఉన్నా, ఫంగస్ ఉన్నా, ఏదైనా మా దాంట్లో చిన్న ఎలుక కానీ, బల్లి కానీ, బొద్దింక కానీ, చీమ కూడా ఉండదండి. అంత నీట్గా ఉంచుతాం. అవన్నీ పరుపు లోపలే ఉంటాయి మీరు తీసుకున్న పరుపుల్లో, కంపెనీ పరుపుల్లో. ఎందుకంటే అవన్నీ పట్టించుకోరాళ్ళు, అంత నీట్గా లేకపోయేసరికి అవన్నీ వరస్ట్గా అయిపోతాయి. ఆ పరుపు లోపల ఏదైనా మరకన్నా ఏదైనా మీరు జీవితకాలం దాని మీద పనుకోవాల్సిందేగా. ఇక్కడ వచ్చేసరికి ప్యాకింగ్ యూనిట్లో బరువు ఎక్కువ కాబట్టి రీబాండెడ్లు
వెంటనే దగ్గరగానే పెట్టుకుంటామండి. ఇది మంచి ప్యాకింగ్ యూనిట్లో ఎప్పటికప్పుడు ఫుల్ చేసుకుంటూ ఉంటాం. స్టాక్ గోడౌన్ నుంచి ఇక్కడ ఫుల్ చేసుకుంటాం. ఇది 7548. ఇది గమ్మింగ్ లేకుండా అడిగారు కస్టమర్ గమ్మింగ్ లేకుండా అడిగారు కాబట్టి ఇదిగోండి, ఇది లాటెక్స్, ఇదేం రీబాండెడ్. చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉంటుందో, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. జిప్ కవర్ కానీ, జిప్ కవర్ మీద కూడా మన లోగో వచ్చేస్తుంది. ఇప్పుడు హెవీ జిప్ కవర్లు వాడుతున్నాం. అలాగే దీనికి ఒక టాపర్ ఇస్తున్నాం. ఇదిగో టాపర్, ఇప్పుడు ఎన్ని తొడిగి మళ్ళీ ఇంకో ఫోటో పెడతాను. ఇది టాపరు, కంఫర్టర్, చిన్నది కాబట్టి చిన్న కంఫర్టర్ వస్తుందండి. లాటెక్స్ పిల్లోస్ 4x6 అయినా 2 లాటెక్స్ పిల్లోస్, ఒరిజినల్ లాటెక్స్ పిల్లోస్ ఇస్తాం. ఈ వాసన చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది. ఇసినోఫిలియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు లాటెక్స్ పిల్లోస్ వాడితే రాను కూడా రావు. అలాగే బెడ్షీట్ చూడండి, ఎక్సలెంట్ క్వాలిటీ. అలాగే డస్టర్ మన దగ్గర మొక్కలు మిగులుతాగా వేస్తూ ఉంటాము. ఇదైనా ప్రొటెక్టర్. ఇదంతా కలిపి మళ్ళీ ఇప్పుడు ప్యాకింగ్ అయినాక మీకు ఎలా ఉందో చూపిస్తాను వీడియో. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఒకటి మీకు ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలండి. ఇప్పుడు ఈ లాటెక్స్ ఇలా ఉంది కదా, గమ్మింగ్ చేయకుండా వచ్చినప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్లో ఇలా జరిగిద్ది కొద్దిగా పైకి కిందకి. మీరు వచ్చిన తర్వాత ఒకసారి జిప్పు తీసి ఇలా సరి చేసుకుంటే సరిపోయింది. ఇలా సరి చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా లూజ్గా ఇట్లాంటి కొద్దిగా లూజ్ వచ్చింది. మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళిద్ది. లాటెక్స్లో సాగే గుణం ఉండిద్ది కాబట్టి మీరు కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీని మీద టాపర్ సెట్టింగ్ చేసుకుని మళ్ళీ ఇంకెప్పటికీ కదలదు, ఇట్లాగే ఉండిపోయింది. ఇలా జిప్ వేసేసుకుంటే ఇంకెప్పటికైనా సరే ఇట్లాగే ఉండిపోయింది. మీకు చూడండి, ఇలా జిప్ వేసుకోవటం వల్ల 4-5 లాభాలు ఉన్నాయండి. మీకు మొన్న కూడా చెప్పాను. దీనికి లాక్ వేసుకుంటే దీని లోపల డాక్యుమెంట్స్, ఆధార్ కార్డులు, మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా పేపర్స్ పెట్టుకోవచ్చు. జిప్పు తాళం తీసేసి దీని లోపల పెట్టేసుకొని ఇలా జిప్ వేసేసుకోవచ్చు. తర్వాత మ్యాగ్నెటిక్ పరుపు చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా మ్యాగ్నెటిక్స్ పెడితే మ్యాగ్నెటిక్ పరుపు అయిపోయింది. లాకర్ పెట్టి కానీ లాకర్ పెట్టి చేసుకోవచ్చు. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి హోమ్ మేకింగ్ పెట్టి వల్ల. మీరు ఇంటికి వచ్చినాక మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు, రీబాండెడ్ వచ్చిందా, లాటెక్స్ వచ్చిందా, కరెక్ట్గా ఉందా లేదని చూసుకున్న తర్వాత ఇలా జిప్ వేసేసుకొని, మీరు గమ్మింగ్ లేకపోయినా సరే మనం ఇలా టాపర్గా ఇలా ఎలాస్టిక్ ఉండిద్ది, అది వేసేసుకుంటే మీకు కదలకుండా ఉండిద్ది. తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదని. ఇది వచ్చేసరికి ప్రొటెక్ట్, ఇది వచ్చేసరికి బెడ్షీట్. చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉందో. వరం అనే బ్రాండ్తో వస్తున్నాయి ఇప్పుడు ప్రొటెక్టర్ల బెడ్షీట్లు కూడా, హెవీ క్వాలిటీ అనమాట. ఈ బెడ్షీట్ ఇలా తుడిగిన తర్వాత ఇది 14 అంగుళాలు డ్రాప్ వరకు ఇస్తున్నాం. బెడ్షీట్ మీరు లోపల పంపించాలి, లేకపోతే లూజ్ వచ్చింది అనుకుంటారు మీరు. అంటే మీరు కొన్నది 6 అంగుళాల పరుపు, కానీ మేము 14 అంగుళాల పరుపుకైనా సరిపోయే విధంగా ఇస్తాం అనమాట. తర్వాత ఇప్పుడు ఇలా పిల్లోస్ వేసేసుకొని ఇలా ఏసీ కంఫర్టర్ మీకు ఇచ్చే కాంప్లిమెంట్ అన్నీ కూడా పరుపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బెడ్షీట్ మేము కలర్ ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే, కస్టమర్ ఎన్ని రోజులు వాడినా కూడా మాపుకి ఆగాలనే ఉద్దేశంతో మేము సెలెక్ట్ చేసుకుంటాం. మేము తెలుపు రంగు బెడ్షీట్లు అయితే రేటు తక్కువే, చూడటానికి లుక్ ఎక్కువ ఉంటాయి, కానీ కస్టమర్ మాపుకి ఆగదు. చిన్న మరకబడ్డ తర్వాత కనబడిద్ది, ఎక్కువ వాషులు రాదు. ఇదైతే ఎన్ని వాషులు వేసినా కూడా కలర్ డల్ అవ్వదు, మరక కనబడదు, చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది. కలర్ కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది. మీరు చాలామంది నచ్చట్లేదు అంటారు, కొంతమంది బెడ్షీట్ కాడే నాకు వచ్చిద్ది. దానికి నేను చెప్పే ఇదన్నమాట. దీంట్లో కలర్ సెలెక్షన్ పెట్టాలంటే చూశారు కదా, మా ప్యాకింగ్ యూనిట్ చూశారు కదా, ఎన్నో రకాల పర్పుల్ సైజులకి అన్ని రకాల యాక్సిరీస్ అన్నీ మళ్ళీ కలర్స్ ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకని మేము ఉన్న దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసి మేము వేస్తున్నాం. రీబాండెడ్ లాటెక్స్ వల్ల ఎంత కంఫర్ట్గా ఉంటుంది అంటే పడుకుంటే, మేము పడుకునే పరుపు అంటే క్లీన్గా ఉంచుతాం అనమాట. అన్ని యాక్సిరీస్ కానీ దీనికి ఇచ్చే అన్నీ కూడా సాఫ్ట్గా స్మూత్గా హై క్వాలిటీ ఇస్తాం. అప్పుడు పరుపు ఎంత ముఖ్యమో యాక్సిరీస్ కూడా అంత హెవీ క్వాలిటీ ఇస్తేనే ఉపయోగం అనమాట. మా ప్యాకింగ్ యూనిట్లో 4 డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తూ ఉంటాయండి. ఒకటి R&D, అంటే కస్టమర్కి ఎలాంటి యాక్సిరీస్ ఇవ్వాలి, ఎలాంటి క్వాలిటీ ఇవ్వాలి, ఎలాంటి పరుపులు ఇవ్వాలి, దీని గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎన్నో రకాల యాక్సిరీస్ అండి, మేము 10-15 రకాల యాక్సిరీస్ కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాము. అంటే మేము ఎప్పుడు R&D ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు క్వాలిటీ చెకింగ్ అన్నీ వెరిఫికేషన్ చేస్తా, ప్రతిదీ కూడా ఒక సర్టిఫికేట్ ద్వారా ప్రతిదీ చెకింగ్కి పంపిస్తాం. అందరూ లారీలు బస్సులు ఎక్కించి కాదండి, మేము అన్ని సర్టిఫికేట్ చెకింగ్ పంపిస్తాం. లాటెక్స్ వచ్చింది, బెంగళూరులో ఉంటుంది ఒక చెకింగ్ ల్యాబ్, అక్కడ పంపిస్తే లాటెక్స్ చెకింగ్ నుంచి మనకి రిపోర్ట్ వచ్చింది. ఫోములు కూడా అలాగే వచ్చింది, క్లాత్తో సహా. ఇప్పుడు బెడ్షీట్లు మేము 210 TC అంటాం, మా దగ్గర రిపోర్ట్ ఉంటేనే మేము మీకు చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పం. అన్నీ కూడా అంతే అండి, ప్రతిదీ టాపర్ కాడి నుంచి బెడ్షీట్, ప్రొటెక్టరు అన్నీ కూడా ల్యాబ్కు పంపించి ల్యాబ్ టెస్ట్ ద్వారానే మేము మీకు అమ్ముతాం అనమాట. అందుకని ఇంత గ్యారంటీగా చెప్పగలుగుతాం యాక్సిరీస్ కానీ ఏదైనా సరే హెవీ క్వాలిటీ అని. అలాగే ఇదంతా R&D డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉండేది. ఇప్పుడు కస్టమర్ బుకింగ్ అండి, రీబాండెడ్ లాటెక్స్ సూపర్ సాఫ్ట్, మధ్యలో సూపర్ సాఫ్ట్ అడిగారు. మొత్తం 3 కాంబినేషన్లో వేసాము. అన్ని గమ్మింగ్ అడిగారు వాళ్ళు. ఇందాక పరుపు అయినా కటింగ్ చేసిన పరుపు అయినా గమ్మింగ్ లేదు, వీళ్ళైనా గమ్మింగ్ అడిగారు. ఎవరి ఇష్టం వాళ్ళది.
మేమైనా గమ్మింగ్ చేసినా చేయకపోయినా సేమ్ ప్రైస్, మేము ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు. అక్కడ ఆప్షన్ పెట్టాం వెబ్సైట్, గమ్మింగ్ కావాలంటే ఎస్ అని పెట్టండి గమ్మింగ్ చేసి పంపిస్తాం అని పెట్టాం, గమ్మింగ్ వద్దు అంటే నో అని పెట్టండి గమ్మింగ్ చేయకుండా పంపిస్తాం. అయితే ఇక్కడ ఒక కస్టమర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, గమ్మింగ్ లేని దానికి కొద్దిగా చిన్న వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో మీకు పరుపు రాగానే మీ రీబాండెడ్ లాటెక్స్ జరిగిద్ది గమ్మింగ్ లేకపోతే, అది ఒక్కసారి చేసుకుంటే గమ్మింగ్ లేకపోయినా ఒకటే, మళ్ళీ మనం పనుకున్నప్పుడు ఏం జరగదు. అలాగే మనం ఇచ్చే యాక్సరీస్ అన్నీ కూడా పరుపుని కదలనీయకుండా కూడా చేస్తాయి, అందుకని గమ్మింగ్ ఉన్నా లేకపోయినా ఒకటే అనమాట. ఇంకొకటి ఉండిద్దండి, రీబాండెడ్ అనేసరికి గట్టి మెటీరియల్, లాటెక్స్ అనేసరికి స్మూత్ మెటీరియల్. ఒక అంగుళం కావాలంటే యువతలకు జరపచ్చు, ఒక అంగుళం అవతల లోపలికి నెట్ అయిపోద్ది. గమ్మింగ్ చేయకపోతే ఇది ఒకటి గుర్తుంచుకోవాలండి, ఒక అరంగుళం పావంగుళం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. మీరేం చేయాలి, దాన్ని తక్కువ వస్తే సాగు తీసుకొని సాగిద్ది, ఎక్కువ వస్తే లోపల నెట్టుకొని లోపలికి వెళ్ళిపోద్ది. ఇది ఒకటి కనిపెట్టుకోవాలి. ఇవన్నీ కాదు మాకు ఎందుకు లేదంటే గమ్మింగ్ చేసి గమ్మింగ్ చేసేస్తాం, మేము ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు. పెద్ద వయసు వాళ్ళైతే కంపల్సరీ గమ్మింగ్ చేయించుకోండి, చిన్న వయసు వాళ్ళైతే మాత్రం గమ్మింగ్ లేకపోయినా మీకు నేను చెప్పిన వీడియోలు అర్థమవుతాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఫ్యూచర్లో ఏదైనా మార్చుకోవచ్చు, ఏ అడ్జస్ట్మెంట్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్లో మాకు బుకింగ్ రాగానే ఇలా అప్లికేషన్ వచ్చిందండి. ఇలా వచ్చిన అప్లికేషన్ని మేము ప్రతిదీ చెక్ చేస్తాం. చెక్ చేసి ఏ సైజు ఇక్కడ టేప్ పెట్టి కొలుస్తాం. బెడ్షీటు, ప్రొటెక్టరు, టాపరు, లాటెక్స్ పిల్లోస్, అలాగే ఆన్లైన్లో బుక్ చేసినా కూడా ఏసీ కంఫర్టరు. ఈ స్పాంజ్ మొక్క ఏందని అడగచ్చు మీరు. ఇదేంటంటే మా దగ్గర ఫోముల్లో మొక్కలు మిగులుతాయి కదండి, ఏ రోజుకి ఆ రోజు మొక్కలు మిగిలిందని ఇలా స్పాంజ్ మొక్కలాగా వేస్తాయి. ఎందుకంటే కస్టమర్లు దేనికి దానికి వాడుకుంటారు, డైనింగ్ టేబుల్ దగ్గర, కిచెన్ దగ్గర వాడుకుంటారు. మామూలుగా వాళ్ళ డస్టర్ ఒక 2 రోజులకి 3 రోజులకి వారానికి చెడిపోయింది. మా డస్టర్ నెల 2 నెలలు కూడా ఉన్నా కానీ ఏం కాదు, ఎందుకంటే మంచి క్వాలిటీ వాడటం వల్ల. ఇట్లాగన్నా మన క్వాలిటీ తెలిసిద్ది కస్టమర్కి. అట్లాగే ఏదైనా కాంప్లిమెంట్ ఉంటే కాంప్లిమెంటు, అలాగే జిప్ కవరు ప్రతిదీ చెక్ చేసిన తర్వాత ఈ ప్యాకింగ్ వాళ్ళు మళ్ళీ చెకింగ్ సంతకం పెడతారండి. అందుకని 0 మిస్టేక్స్ అండి. దీనికి తోడు మా దగ్గర సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవుతూ ఉండిద్ది ఏమేమి ప్యాకింగ్ చేసాం ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు జిప్ కవర్ వేసేసాను, దీని మీద టాపర్ వేసేసాను, మళ్ళీ దీని మీద ఒక ప్రొటెక్టర్. ఎందుకంటే ప్రొటెక్టర్ చూసారు పీవీసీ కోటింగ్ ఎంత క్వాలిటీ ఉండిద్దా. దీని మీద అలాగే మళ్ళీ బెడ్షీట్, ఇదిగోండి బెడ్షీట్ కూడా తొడిగేసాం. బెడ్షీట్ కూడా తొడిగేసిన తర్వాత మళ్ళీ దీనికి కవర్ వేసేసి మళ్ళీ 2 గోతాలు వేసి కొడతాం. ఫస్ట్ గోతం ఏంటంటే టైట్కి కొడతాం, రెండో గోతం కొద్దిగా లూజ్కి కొడతాం. ఎందుకంటే హుక్ వేయద్దని మనం రాసినా కూడా, హుక్ వేసినా కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పైన గోతం లూజ్గా ఉంటే హుక్ వేసినా పై గోతం చినిగిద్ది, కింద గోతం చినగదు. ఇదిగోండి పరుపుకి ప్రతిదానికి మేము ఇలా కవర్ తొడుగుతామండి. ఫస్ట్ ఇది నీళ్లు పట్టగానే తడవకుండా ఉండటం కోసం, ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి బ్రేకేజ్ రాకుండా ఉండటం కోసం ముందు ఈ కవర్ తొడుగుతాం. పీపీ కవర్ అంటారు దీన్ని. ఇది కూడా మందపాటి కవర్ తొడుగుతాం. ఇది మనకే పరుపుల కంపెనీ వాళ్ళు ఫోములతో పాటు రీబాండెడ్తో పాటు వస్తే వాటికి ఏది వస్తే అది వేసేస్తాం. అంతేగాని లాటెక్స్కి ఈ కవర్ రాదు, బ్రాండ్ అనేది రాదు, వరం అనేది దాంతో వస్తుంది అనమాట. అట్లాగే దానిపైన ఈ గోతం తొడుగుతాం. ఈ గోతాన్ని కుట్టేస్తాం, ఇది గట్టిగా కొడతాం, టైట్గా కొడతాం. దీనిపైన కుట్టే గోతం మాత్రం లూజ్గా కొడతాం. ఎందుకంటే హుక్ వేసినప్పుడు పై గోతానికే పడిద్ది, రెండో గోతానికి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. మా ప్యాకింగ్ యూనిట్ కానీ మా ప్యాకింగ్ స్టైల్ ఇవన్నీ చూసి ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. చేసినా కానీ కాపీ కొడతారని నేను ఎప్పుడు కూడా చెప్పకుండా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ కస్టమర్ బాగుండాలి. ఇప్పుడు వాళ్ళు కూడా 2 ప్యాకింగ్లు చేసి ఒకటి గట్టిగా ఒకటి లూజ్గా కుట్టారనుకోండి, కస్టమర్ ఓవరాల్గా లాభ పొందుతాడు. మా దాంట్లో రహస్యం అనేది ఏం లేకుండా అన్నీ బట్టబయలు చేయించడానికి కారణం కూడా అదే, ఓవరాల్ కస్టమర్కి ఉపయోగం అనమాట. ఇదిగోండి ప్యాకింగ్ అయిపోయినాక బెడ్లు ఇలా ఉంటాయండి. ప్రతిదీ కూడా డబల్ ప్యాకింగ్ చేస్తాం, కవర్తో ప్యాకింగ్ చేస్తాం, డబల్ ప్యాకింగ్ చేసి మీ అప్లికేషన్ కూడా దీని మీద ఎతికిస్తాం. ఇదిగోండి ఇక్కడ ఎట్లా రాసాం చూడండి, అడ్రస్ ఏం రాసాం, మహబూబ్ నగర్ బాలకృష్ణ గారు, మేము ఎన్నింటికి ప్యాక్ చేసింది, మీ నెంబర్, అప్లికేషన్ నెంబరు, ఏ టేబుల్లో చేసింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత కరెక్ట్గా రాస్తామో. యాక్సరీస్ అన్ని గ్రే కలర్లో ఏంటంటే ట్రై చేయండి, కస్టమర్ రిఫరెన్స్ పెట్టారు అది రాసాము. అట్లాగే బిల్లింగ్ ఎవరు చేశారు, చెక్కింగ్ ఎవరు చేశారు, ప్యాకింగ్ ఎవరు చేశారు, సేల్స్ మ్యాన్ ఎవరు, ప్రతిదీ కూడా క్లారిటీగా రాస్తామండి. మొత్తం ఎన్ని సంతకాలు, 6-7 సంతకాలు ఉంటాయండి. ప్రతి పరుపు మా దగ్గర నుంచి వెళ్ళాలంటే ఇప్పటివరకు 6-7 సంతకాలు అండి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 2-3 సంతకాలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ పేరు, కస్టమర్ అడిగిన ఎనీ పర్సనల్ రిక్వెస్ట్ కూడా ఇక్కడ వేస్తామండి. సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాం అనమాట, వాళ్ళు చెప్పిన రిక్వెస్ట్ ఏదైనా చేయడానికి కూడా. ఎక్కడ కూడా 0 మిస్టేక్ రావడానికి మా పరుపులు మెయిన్ ఇదేనండి. మళ్ళీ దీనిపైన గోతానికి హుక్ వేయకూడదని, నీళ్లు పడకూడదని, సేఫ్టీగా తీసుకెళ్లాలని కూడా మేము ఫోటో పెట్టి డో నాట్ యూజ్ హుక్స్ అని కూడా పెడతాం. ఫస్ట్లో కొద్దిగా హుక్ వేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చిందని హుక్ వేసిన ప్రాబ్లం లేకుండా ఉండటానికి 2 గోతాలు తొడుగుతున్నాం. ఒక గోతమైనా టైట్గా కొడతాం, పై గోతం లూజ్గా కొడతాం. హుక్ వేసిన పై గోతానికే పడిద్ది, కింద గోతానికి టచ్ కూడా చేయదు. మళ్ళీ దాని కింద కవర్ ప్యాకింగ్ ఉండిద్ది.
ఇంత పకడ్బందీగా ప్యాకింగ్ చేసి అట్టలు వేసి ప్యాకింగ్ చేసి పంపిస్తాం అనమాట. ఎక్కడైనా సరే చూడండి, మా ప్యాకింగ్ యూనిట్లో చిన్న మరక కానీ చిన్న డస్ట్ కానీ ఎక్కడా కూడా ఏం ఉండదండి. ప్యాకింగ్ యూనిట్ అంటే ఇలా ఉండాలండి. ఎందుకంటే పరుపు అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ ఎన్నో సంవత్సరాలు ఉంచుకోవాలి. నేను సపోజ్ మీ పరుపు లోపల ఏదో మట్టో డస్టో లేకపోతే ఏదైనా ఉంచి పంపించాను, మీరు జీవితకాలం దాంట్లో పనుకోవాలి కదా, ఆ వాసన మీరు భరాయించాలి కదా. కొన్ని పరుపుల్లో బల్లులు చచ్చిపోయినవి ఉంటున్నాయి, బొద్దింకులు ఉంటున్నాయి, ఎలుగు చచ్చిపోయినవి కూడా ఉంటున్నాయి. అసలు మాకు ఆశ్చర్యం వేసే ఉంటుంది. మా కస్టమర్లు చెప్తా ఉంటారు, మేము పలానా పాలకి పరుపు ఉన్నాను, వాసన వస్తుంది, దాన్ని చించి చూస్తే ఎలుగు చచ్చిపోయిందని చెప్పారు. మా పరుపులు ఎక్కడా కూడా చిన్న మరక లేకుండా ప్రతి బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్లో కూడా నీట్గా మెయింటైన్ చేస్తామండి. కస్టమర్ పరుపుని నా పరుపులాగా అనుకుంటాను కాబట్టి నేను ఇంత క్లీన్గా మీకు ఇవ్వగలుగుతున్నాను. క్లీనింగ్ డిపార్ట్మెంటే మా దాంట్లో పెట్టాను. రోజు ప్రతిదీ క్లీనింగ్ చేయాలి. ప్రతి చోట శుభ్రం చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, మట్టి అనేది లేకుండా, ఎలాంటి సూక్ష్మజీవులు రాకుండా ఎప్పుడు కూడా మేము నీట్గా ఉంచుతాం అనమాట. ఈ క్లీనింగ్ డిపార్ట్మెంట్గా మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కస్టమర్కి కరెక్ట్గా నీట్గా కావాలి, గోతాలతో సహా అన్ని నీట్గా ఉండాలి. అసలు కవర్తో సహా రీబాండెడ్ కానీ లాటెక్స్లు కానీ చిన్న మరక కూడా ఉండకుండా మేము చూసుకుంటాం. ప్యాకింగ్ యూనిట్లోని కరెంటు గురించి ప్యానల్ బోర్డు, మేము వాడినటువంటి కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి అన్ని దాని క్లారిటీగా చెప్తా అండి. ఇక్కడ వచ్చేసరికి ఇలా కరెంటు బయట నుంచి పీసీ మీటర్ల నుంచి ఇలా 2 వైర్లు వస్తాయండి. ఈ 2 వైర్లు కూడా 2 స్టెబిలైజర్లకు వస్తాయి. ఒకటి వచ్చేసరికి మిషనరీ స్టెబిలైజరు, ఒకటి వచ్చేసరికి బిల్డింగ్ స్టెబిలైజరు. ఈ రెండు ఏంటంటే ఒక 3 ఫేస్ ఒక సింగిల్ ఫేస్ స్టెబిలైజర్స్. కరెంట్ అప్ అండ్ డౌన్ ఉంచితే ఇక్కడ ఆపేసిద్ది, లోపల దాకా రానిది అనమాట. 3 ఫేస్ దాంట్లో ఏముంటాయంటే 2 లిఫ్ట్లు ఉంటాయండి మా దగ్గర. 2 లిఫ్ట్లు, మిషనరీ ఉంటాయి, కటింగ్ మిషన్లు, ఇలాంటివన్నీ కూడా 3 ఫేస్లో ఉన్నాయని కూడా ఒక స్టెబిలైజర్ మీద రన్నింగ్ అయింది. దాని నుంచి ప్యానల్ బోర్డుకి వచ్చిందండి. ఇది వచ్చేసరికి ప్యానల్ బోర్డు అండి. మాది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క చేంజ్ ఓవర్ స్విచ్ అనమాట. దీన్ని ప్యానల్ బోర్డు అంటారు. ఇది మొత్తం కూడా మేము బస్ బార్ సిస్టమ్తో చేసాం అనమాట. బస్ బార్ సిస్టమ్ అంటే టోటల్గా వైర్ కాకుండా కాపర్ బద్దలతో చేసేసాం లోపల వైపు. దానివల్ల కరెంట్ అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్, లూజ్ కాంటాక్ట్లు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఎత్తు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. ప్రతిదీ కూడా ఎంత కరెంట్ వస్తుంది ఏంది అనేది ప్రతిదీ కూడా క్లీన్గా చేసాం. ఇది వచ్చేసరికి కెపాసిటర్స్. మనం కరెంట్ వాడిన దాన్ని బట్టి కెపాసిటర్లు ఆన్ అవుతాయి, ఆటోమేటిక్ కెపాసిటర్ అనమాట. మనం 5 kV వాడితే 5 kV కెపాసిటర్ ఆన్ అవుతుంది, 10 kV వాడితే 10 kV, 50 kV వాడితే 50 kV కెపాసిటర్లు, అట్లా 100 kV కెపాసిటర్ వరకు దీంట్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కరెంటు వైర్లు కేబుల్ ద్వారా నడిపాం. ప్రతి ఫ్లోర్ కూడా కేబుల్ ద్వారా నడిపాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ అక్కడ ప్రతి ఫ్లోర్లో ఒక ప్యానల్ బోర్డు ఉంటుంది. డీపీ బాక్స్ అంటారు, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటారు. ప్రతి ఫ్లోర్లో కూడా ఇలా డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంటుంది అండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వెళ్ళిపోయి మొత్తం ఆర్సీబీ తోటి మనం బిల్డింగ్ మొత్తం నడిపామండి. ఎందుకంటే కరెంట్ ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినా సరే ఆటోమేటిక్గా పడిపోయింది. ఎక్కడ కూడా షాక్ కొడతాం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆర్సీబీ పడిపోయింది. ఇవన్నీ ఆర్సీబీలు అనమాట. ఇది వచ్చేసరికి చేంజ్ ఇవ్వరండి. కరెంటు పోయినప్పుడు జనరేటర్ మీద వాడుకోవడానికి చిన్న చేంజ్ ఇవ్వరు, పెద్ద చేంజ్ ఇవ్వరు. పెద్ద ప్యానల్ బోర్డులోనే పెట్టేసాం. చిన్న జనరేటర్కి అయితే ఇది, పెద్ద జనరేటర్కి అయితే పెద్దది. ఈ చేంజ్ ఇవ్వాలి పెద్దది. అలాగే ప్రతిదీ మేము కేబుల్ తోటే నడిపామండి. ప్రతి బిల్డింగ్లో కూడా ఇన్వర్టర్ కూడా కేబుల్ తోటే నడిపాం. ఎందుకంటే కేబుల్తో నడిపితేనే ఎర్త్ కరెక్ట్గా ఉండాలండి. ఎర్త్ కరెక్ట్గా ఉండాలి. కామన్ కూడా న్యూట్రల్ అన్నీ కూడా ఏటుగా అయ్యి ఉండాలి. ఏ ఫేస్కి ఆ ఫేస్ సపరేట్గా ఉండాలి. ఓదాన్ని కూడా కనెక్షన్ కానీ కలిపితే ఆర్సీసీబీ పడిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే తెలియదు. బిగించేటప్పుడు కొద్ది ఖర్చు అయినా కానీ తర్వాత మనం యూజ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. కరెంటు ఫ్లక్చువేషన్స్ రావు, ఎర్త్ పర్ఫెక్ట్గా వెళ్తుంది, న్యూట్రల్ కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల ఏమైతే ఎప్పుడైనా ఏదైనా వైర్లు కనుక 2 ఎర్తేనే అనుకోండి పడిపోయింది, ట్రిప్ అయిపోయింది. అది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ప్రతి ఫ్లోర్ మేము కేబుల్తో నడిపామండి. ఏ ఫ్లోర్లో అయినా సరే కేబుల్ ట్రైలు నడిపేసాం. ప్యానల్ బోర్డు కాడి నుంచి కింద నుంచి ప్రతి ఫ్లోర్కి కేబుల్ ట్రైలు నడిపాం. దాంట్లోనే ఇన్వర్టర్ వైరు, దాంట్లోనే కామన్ వైరు, దాంట్లోనే ఫైర్ వైరు, దాంట్లోనే సిటీ కేబుల్ వైరు, దాంట్లోనే కెమెరా వైరు, దాంట్లోనే ఫోన్ వైర్లు, దాంట్లోనే ఇంటర్కమ్ వైరు, దాంట్లోనే ఇంటర్నెట్ వైరు, ప్రతిదీ కూడా కేబుల్ ట్రైలు నడిపేసాం. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో లోడ్ ఏదైనా పెంచుకోవాలన్నా, లోడ్ ఏదైనా తగ్గించుకోవాలన్నా కన్సిడర్ చేయటం వల్ల చాలా ఇబ్బంది అండి. షోరూములకి, ఇండస్ట్రీస్కి 100% ఇదే బెస్ట్ అండి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు కూడా కొన్ని చోట్ల కేబుల్ ట్రైలు నడుపుతారు. ఇంటి లోపల మాత్రం కన్సిడర్ చేస్తారు. బాక్స్లని కూడా ఒకటి ఇంటర్నెట్కి, ఒకటైనా ఇంటర్కామ్ ఫోన్కి, ఒకటి ఫైర్కి, ఒకటి వచ్చేసరికి సీసీ కెమెరాలకి. అట్లాగే మా సీసీ కెమెరాలు కూడా చూడండి, టీవీలో పెట్టండి, ఎంత నీట్గా ఉంటుంది మా ప్యాకింగ్ యూనిట్. కానీ ఎక్కడా కూడా చిన్న మరక కానీ చిన్న గీత కానీ మా బిల్డింగ్లో ఎక్కడ చిన్న మరక కూడా పడదండి. ఈరోజు మా బిల్డింగ్లో
కరెంట్ తక్కువ తోటి లైటింగ్ లోపలికి ఎలా వచ్చింది అనేది మీకు క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు మనకి వెలుతురు రావాలి, కానీ వాన పడ్డప్పుడు నీళ్లు రాకూడదు. గోడౌన్ ప్యాకింగ్ యూనిట్ కాబట్టి లోపల నీళ్లు రావాలి. అట్లాగే ఇక్కడ ప్యాకింగ్ యూనిట్లో షట్టర్లు పెడతాం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్. ఎందుకంటే లేడీస్ ఉంటారు, పైకి ఎత్తటం దించటం కష్టమైంది. అందుకని డోర్లు పెట్టాం. డోర్లు పెద్ద పెద్ద డోర్లు పెడితే స్టాక్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని డోర్లు కూడా 4 ఫోల్డింగ్లు 6 ఫోల్డింగ్ డోర్లు పెట్టేశాం. దానివల్ల కొద్దిగా ఇప్పుడు కట్టేటప్పుడు ఖర్చు పెరిగినా కూడా వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉండిద్ది అనమాట. అలాగే విండోస్ కూడా అన్ని యూపీవీసీ విండోస్ పెట్టేశాం. మనకి వెలుతురు వచ్చింది, వాటర్ అనేది రాదు. ఒకవేళ వాటర్ వచ్చినా కూడా గట్టులా కట్టాం అనమాట. ఈ గట్టు లోపలే నీళ్లు పడిపోతాయి, గట్టు లోపల నీళ్లు రావన్నమాట. ఎంత వాన పట్టి నీళ్ళు మర్చిపోయినా సరే డోరు. అందుకని అలా పకడ్బందీకి చేసాం. చుట్టూతో కూడా వెంటిలేషన్కి రావాలి. కరెంట్ ఆదా చేసిన వాళ్ళు అవుతాం, పొల్యూషన్ కూడా ఆదా చేసిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో నేను ఆ విధంగా కిటికీలు కానీ తలుపులు కానీ షట్టర్ లేకుండా చేశాను అనమాట. లిఫ్ట్ రూమ్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉంచుతాను. డాబా పైన కూడా నీట్గా ఉంచుతాను అనమాట. ఎక్కడ కూడా లిఫ్ట్లో కూడా చిన్న మరక కూడా ఉండదు. మీరు లిఫ్ట్లో కూడా చూడండి, ఫ్లోరింగ్లు కానీ వాల్స్, లిఫ్ట్లు కూడా 2 లిఫ్ట్లు పెట్టినా కూడా ఎక్కడ కూడా చిన్న మరక అనేది లేకుండా. ఎందుకంటే ఈ లిఫ్ట్లోనే మెటీరియల్ పైకి వెళ్ళడం, లిఫ్ట్లోనే కిందకి రావడం వచ్చింది అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదంతా మా ప్యాకింగ్ యూనిట్ చూశారు కదండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాకు ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి. మా వెబ్సైట్లో కూడా ప్లేలిస్ట్ పెట్టాము. మా వెబ్సైట్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. మా వెబ్సైట్ అనేది ఓన్లీ బిజినెస్ వెబ్సైట్ కాదండి, సోషల్ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి వెబ్సైట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి.